ఏంటి 40 కోట్ల స్కామ్ అట, ఐపాక్ డైవర్ట్ చేశారట, విజిలెన్స్ పక్కా రికార్డ్స్ అన్నీ కూడా డీజీకి ఇచ్చారట, డీజీ గారు ప్రభుత్వానికి ఇస్తారట, అది సిబిఐకి వెళ్తుందో లేకపోతే సిఐడికి వెళ్తుందో లేకపోతే వాళ్ళే ఏదైనా యాక్షన్ డైరెక్షన్ ఏమన్నా ఇస్తారో. ఆయనే కాదు, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కాకుండా రోజా గారు సోదరుడు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉన్నదని పక్కా రికార్డ్స్ ఉన్నాయట. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన స్టార్టింగ్ లోనే ఆడుదాం ఆంధ్రాలో 150 కోట్ల లోటుపాట్లు జరిగాయి, అది జరిగాయి, ఇది జరిగాయి అని చెప్పారు. అసలు వీళ్ళకి ఆడుదాం ఆంధ్రాకి ఎన్ని కోట్ల బడ్జెట్ పెట్టారో పోని తెలుసా? తెలీదు. తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇన్ని కోట్ల బడ్జెట్ పెట్టారు, ఇన్ని కోట్ల 119 కోట్ల బడ్జెట్ పెడితే 150 కోట్ల ఎక్కడ దోపిడీ జరుగుతుంది అని అడగగానే ఆపేసి 3-4 నెలలు దానికోసం డిస్కషనే లేకుండా ఇప్పుడు 15 నెలలు అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు. నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. వీళ్ళకి సంబంధించినటువంటి అసెంబ్లీలోనే ప్రశ్న నెంబరు 13711 కావాలంటే మీకు కూడా ట్రాన్స్ఫర్ చేస్తాను. మార్చ్ 4వ తారీఖున వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరైతే దువారపు రామారావు గారు, భూమారెడ్డి రామ్ గోపాల్ రెడ్డి గారు, పరచూరి అశోక్ బారు ఎమ్మెల్సీలు ఒక క్వశ్చన్ రైజ్ చేశారు. ఏంటంటే గౌరవనీయులైన రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి గారు దయచేసి ఈ క్రింది సమాచారం తెలియజేస్తారా అంటే, ఆడుదాం ఆంధ్రాలో నిధుల దుర్యోగం జరిగిందా, విషయం వాస్తవమేనా అని వాళ్ళు క్వశ్చన్ అడిగితే దానికి వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి మినిస్టర్ ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే మంజూరైన మొత్తం బడ్జెట్ 119.19 కోట్లు, దానిలో 119 మొత్తం ఖర్చు చేయడం జరిగింది. ఈ కింద పేర్కొన్నటువంటి స్పోర్ట్స్ కిట్ల సేకరణ, యాప్, టీషర్ట్, బ్రోచర్లు, స్పోర్ట్స్ నిర్వహణ ఇదంతా సజావుగా జరిగింది. ఎటువంటి షిఫ్టింగ్లు గానీ ఎటువంటి అల్లకొల్లాలు గానీ ఏమీ జరగలేదు అని వాళ్ళు ఇచ్చినటువంటి క్లారిటీ ఇన్ఫర్మేషన్. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఇది కలెక్టర్లకి బదాయిస్తారు. ఈ అమౌంట్ కూడా కలెక్టర్ ఖాతాకి డిఎస్ఐ చైర్మన్ 40 కోట్ల మొత్తాన్ని స్పోర్ట్స్ నిర్వహణకి అంటే అధికారుల ఛార్జీలు, రవాణా, ఫుడ్, ప్రైజ్ మనీ మొత్తం అంతా కలెక్టర్లకి మాత్రమే చేసినటువంటి పరిస్థితి. ఇంకా పాపం వీళ్ళకి తెలియనటువంటి విషయం ఏంటంటే ఇది ఆర్ఎన్పిఐ వాళ్ళకి ఇచ్చినటువంటి టెండర్లు, వాళ్ళు వేసిన టెండర్లు. అదేం రోజా అకౌంట్ లో నుంచి వెళ్ళిందో, రోజా గారి వాళ్ళ బ్రదర్ పర్సనల్ అకౌంట్ లో నుంచి వెళ్ళినటువంటి డబ్బులు కాదు. ఇది మీరే సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి థింగ్. అంటే మనకు నచ్చినట్టుగా ఒకసారి దోపిడీ జరిగిందని మనమే మాట్లాడతాం, ఒకసారి దోపిడీ జరగలేదని మాట్లాడతాం. అసెంబ్లీ సాక్షిగా మీరు చెప్పింది అబద్ధమా నిజమా? ఇవాళ రాష్ట్ర ప్రజలు గమనించారు అనుకొని మీకు నచ్చినట్టుగా మద్యంలో 1,00,000 కోట్లు అయిపోయింది, 50,000 కోట్లు అయిపోయింది. ఇప్పుడు చివరికి వచ్చామో 3,000. కాదండి, మరి విజిలెన్స్ కాదండి. అంటే మల్లేశ్వరి గారు నాకు ఒక పాయింట్ చెప్పండి. అంటే ఇప్పుడు విజిలెన్స్ వాళ్ళు ఇచ్చిన కాదు, మళ్ళీ మీరే కాదని చెప్పడం వచ్చు. మల్లేశ్వరి గారు సరే వినండి, నా మాట వినండి. మీరే మాట్లాడదు కానీ నా మాట వినండి. అంటే విజిలెన్స్ వాళ్ళు తప్పుడు రిపోర్ట్ ఇచ్చారని ఏంటి మీ అభిప్రాయం? ఏం రిపోర్ట్ ఇచ్చారు విజిలెన్స్ వాళ్ళు? అంటే మరి ఇప్పుడు నేను ఒకటి సూటిగా ప్రశ్నిస్తున్నాను, మరి వీళ్ళ మంత్రి చెప్పింది తప్పుడు సమాచారం అంటారా, నిజమైన సమాచారం అంటారా? మరి అసెంబ్లీ సాక్షిగా చెప్పింది కూడా అబద్ధాలు ఆడుతున్నారా? భగవద్గీత మీద ఒట్లేసి మాట్లాడినటువంటి అన్ని అబద్ధాలే అంటారా? మరి గతంలో మీరు మాట్లాడారు 150 కోట్లు అన్నారు, ఇప్పుడు వచ్చి 40 కోట్లు అంటున్నారు, రూపాయే ఖర్చు పెట్టలేదు అంటున్నారు. 40 కోట్లు 60 కోట్లు ఖర్చు పెట్టినట్ట కాదు. ఇప్పుడు వస్తున్న రికార్డ్స్ ఏంటంటే వాళ్ళు చెప్పింది వినండి, 110 నుంచి 120. మల్లేశ్వరి గారు ఒక్క నిమిషం. 150 కోట్లు 200 కోట్లు కాదు, 110 నుంచి 125 కోట్ల బడ్జెట్. అందులో 40 కోట్లు పక్కదారి పట్టించారు. 19 కోట్లే సార్ బడ్జెట్, 125 కోట్లు కాదు. సరే 110 నుంచి 125 అన్నాను నేను. వినండి, 110 నుంచి 125 అన్నాను నేను. 110 అనలేదు, 125 అనలేదు నేను. సరే 119 కోట్లు. సరే 119 కోట్లు ఓకే. వినండి 119 కోట్లు. 119 కోట్ల బడ్జెట్ అంటుంటే మళ్ళీ 125 మధ్యలో అంటారేం సార్? అరే 110 నుంచి 125 కోట్లు బడ్జెట్ అండి. అది 119 కోట్లు రిలీజ్ అయ్యి ఉంటది. మీకు అర్థం కావట్లేదు నా వాయిస్? 110 నుంచి 125 కోట్లు బడ్జెట్ అనుకున్నారు, 119 కోట్లు రిలీజ్ చేశారు. అందులో 40 కోట్లు ఐపాక్ వెళ్ళిందట, అది విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చిందట, అది డీజీ చేతిలో ఉంది, అది ప్రభుత్వానికి ఇవ్వబోతున్నారు. అది తప్పా? అది చెప్పండి మీరు. నేను కూడా అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే దానికి ముందు మార్చిలో జరిగినటువంటి అసెంబ్లీలో
మీ మినిస్టర్ చెప్పినటువంటి డీటెయిల్స్ అవి, నేను చెప్పినది కాదు. వాళ్ళు అడిగినటువంటి క్వశ్చన్ కి వాళ్ళు చెప్పినటువంటి ఆన్సర్, క్వశ్చన్ వాళ్ళ దగ్గరే ఉంది, ఆన్సర్ వాళ్ళ దగ్గరే ఉంది. అయినా సరే కక్షపూరితంగా మనం అరెస్ట్ చేసుకోవాలంటే రోజా గారి మీద కేసు పెడతాము, సిద్ధార్థ రెడ్డి మీద కేసు పెడతామంటే పెట్టుకోండి అని అంటున్నాను. ఓకే ఓకే అరుణ గారు ఏంటండి వాళ్ళు ఏం తప్పు చేయలేదట? ఓకే ఓకే ఒక నిమిషం అరుణ గారు, ఏంటి వాళ్ళు ఏం తప్పు చేయలేదట? నాకు అర్థం అవ్వట్లేదు సార్. ఓకే అరుణ గారు, వాళ్ళు ఏం తప్పు చేయలేదట, ఆడదాం ఆంధ్ర అని చెప్పి. ఒక్క నిమిషం ఆగండి. ఇందాక అరుణ గారు మాట్లాడిన దానికి కూడా మరి వైఎస్ఆర్సీపీ నుంచి నేనే వచ్చాను కాబట్టి నేనే డిఫైన్ చేసి చెప్పాలి. ఇందాక అరుణ గారు ఏమంటున్నారు అని అంటే కరువు కాలం. అసలు రాయలసీమ ఇవాళ అదిలో పులివెందుల కరువు కాలంలో ఉందా? ఏ మీటింగ్కి వెళ్ళారు సిస్టర్? నాకు తెలియక అడుగుతాను. మీరు ఒకసారి వెళ్ళి అన్ని వద్దు, అక్కడ ఉన్న మెడికల్ కాలేజ్ వద్దు, అక్కడ వచ్చినటువంటి డెవలప్మెంటల్ వెళ్ళి ఒకసారి పులివెందుల బస్ స్టాండ్ చూడండి, తెలుస్తుంది మీకు ఏ విధంగా డెవలప్ అయిందో అనేది. ఏ మీటింగ్ వెళ్ళి నేను ఏంటి కమ్యూనిటీ మీటింగ్ వెళ్ళాను, ఏ కమ్యూనిటీ కాదండి కాదు ఏంటి బస్ స్టాండ్ కాదు, బస్ స్టాండ్ కాన్సెప్ట్ ఏంటి? బస్ స్టాండ్ ఏంది ఏముంటదండి అక్కడ? చూడండి ఏంటి బస్ స్టాండ్ ఏంటి అంత ప్రత్యేకత అంటే? ఏమన్నా కాదండి, ఇది పులివెందుంది, ఇది కుప్పంది. కుప్పం బస్ స్టాండ్ చూడండి, 8 సార్లు మనల్ని గెలిపిస్తేనే కుప్పంలో బస్ స్టాండే కట్టుకోలేకపోయారు మీరు. కాదు కాదు మల్లేశ్వరి గారు, అంటే కాదండి ఏదైనా ఒక ప్రాంతం అంటే సరే వినండి నా అసలు ఆవిడకి ఎలక్షన్ కోసం తెలీదు. ఎందుకంటే ఆవిడ మొన్న ఎలక్షన్ లో కూడా ఆవిడ పనిచేయలేనటువంటి వ్యక్తి. ఎవరు అసలు ఏ నియోజకవర్గంలో ఆవిడ పనిచేశారో ఎవరు? ఎలక్షన్ కోసం తెలిసి ఆవిడ మాట్లాడడానికి కాదు, ఎవరు పని చేయలేదు? ఆవిడ రాయపాటి అరుణ గారు అసలు పని చేయలేదు ఎలక్షన్ లోని. అసలు ఏ నియోజకవర్గంలో ఆవిడ పనిచేశారో ఎలక్షన్ కి చెప్పమనండి. అయితే కాదండి, చాలా పెద్ద ప్రశ్న వేసారండి మీరు. కాదు మల్లేశ్వరి గారు చాలా పెద్ద ప్రశ్న వేశారు, అది ఆవిడే సమాధానం చెప్పాలి. ఎందుకండి మీకు ఎలక్షన్ గురించి తెలియదు? అరుణ గారు సరే వినండి, సరే వినండి, సరే ఓకే. కొడితే వెళ్ళిపోయింది. ఎలక్షన్ తర్వాత మళ్ళీ ఎప్పుడో వచ్చేసి నేను జనసేన, సరే ఓకే సరే ఒక్క నిమిషం మల్లేశ్వరి గారు మీకు ఇచ్చాను కదా అవకాశం, కాస్తే మళ్ళీ ఇస్తాను. వినండి ఆవిడ మాట్లాడమండి. మీరు చాలా సరే క్రాస్ టాక్ వద్దు. మల్లేశ్వరి గారు వినండి. మల్లేశ్వరి గారు మీకు నేను అవకాశం ఇస్తున్నాను, మీరు అడిగిన వెంటనే మీకు అవకాశం ఇస్తున్నాను. వినండి మీరు అవకాశం ఇస్తున్నాను, ఆపర్చునిటీ మీరు తీసుకోండి. మీకు అవకాశం ఇస్తున్నాను, మళ్ళీ మాట్లాడతానన్నారు ఆవిడ మీద, మీకు అవకాశం ఇచ్చాను, వెయిట్ చేయండి. మళ్ళీ ఇస్తాను. క్రాస్ టాక్ నేను ఎలా చేయను మల్లేశ్వరి గారు, టైం వేస్ట్ చేయకండి. సరే ఓకే పర్సనల్ వద్దు పాయింట్ వైజ్ మాట్లాడదాం. అరుణ గారు సరే వినండి, సరే వినండి నేను ఆపుతాను. పర్సనల్ గా మాట్లాడితే ఎవరన్నా నేను ఆపుతాను. అరుణ గారు మీకు అసలు ఎన్నికల గురించి తెలియదు, మీకు ప్రచారాలే తెలియదు. మీరు ఎందుకండి పులివెందుల కోసం మీరు ఎందుకని మాట్లాడుతున్నారు? అవును సార్, నేను వీళ్ళలాగే ఎలక్షన్ టైంలో ఇంట్లో కూర్చొని టీవీ ఎదురు గెలుస్తాను ఓడిపోతాను ఐప్యాక్ ఇచ్చేటువంటి పేటిఎం డబ్బులు తీసుకుంటా పోస్టులు పెట్టుకుంటా ఉన్నాను సార్. నాలాంటి లేడీస్ మీ వీడియోలు చేసుకుంటాను. అసలు ఏ నియోజకవర్గం తిరగలా, ఏపీలో ఎన్ని నియోజకవర్గాలు తిరిగాను, ఎన్ని నియోజకవర్గాలు వర్క్ చేశాను. సరే అండి, క్లాస్ టాక్ వద్దండి మల్లేశ్వరి గారు, మీకు నేను ఇస్తాను క్లాస్ టాక్ వద్దు. పాప ఈవిడికి సెల్ఫీ వీడియోలు కాను ప్యానెల్ లో కూర్చొని మాట్లాడడానికి డిఫరెన్స్ నేర్పించండి. ఫస్ట్ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ప్యానెల్ లో కుదరదన్న విషయం కూడా చెప్పండి. మేము మాట్లాడితే మా పార్టీ యాక్షన్ తీసుకునేది కాబట్టి ఆగుతాను, లేదంటే పాత అరుణ లాగుంటే ఇవి కరెక్ట్ గా సమాధానం చెప్పాను అనేది మాత్రం క్లియర్ గా ఉంది. సరే ఒక నిమిషం అండి, నేను ఇస్తాను అని చెప్తాను. మీరు అనవసరంగా మ్యూట్ వరకు వెళ్ళొద్దు మల్లేశ్వరి గారు మ్యూట్ వరకు వెళ్ళొద్దు. ఎవరు క్రాస్ టాక్ చేసినా వాళ్ళు మ్యూట్ పెట్టేస్తారో అంతవరకు వెళ్ళొద్దు. ఎవరు మాట్లాడినా కూడా సాంప్రదాయంగా మాట్లాడితే అందరూ వింటారు. సరే ఓకే నేను ఇస్తానంటున్నాను కదా, మీకు అవకాశం ఎందుకు అనవసరంగా ఇంటరప్ట్ చేస్తారు? మాట్లాడండి వరుణ గారు. సార్ వర్మ గారు, నేను ఎన్ని నియోజకవర్గాల క్యాంపెయిన్ చేసినా మీకు కూడా తెలుసు. ఆవిడకి నేను ఆన్సర్ చెప్పేది ఎందుకంటే టాపిక్ లోకి రండి.